సార్ చెప్పినట్టు మనందరికీ క్రిస్మస్ అంటే ఒక పండగ రోజు. పండగ రోజు అంటే అందరూ ఉత్సాహంగా సరదాగా ఉంటాం. మరి వచ్చిందని చూస్తానికి కొంచెం డల్గా కనపడుతుంది నాకు. అందుకే సార్ 2-3 సార్లు గుర్తు చేశారు. సంవత్సరానికి వచ్చి ఒక రోజు వచ్చేటండి పండగ, మనకు పండగ. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉత్సాహంగా ఉండవలసిన రోజు. అయితే ఈరోజు అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ మన పెద్దలు, చర్చి పెద్దలకి కానివ్వండి, క్రైస్తవ సోదరి సోదరులకు కానివ్వండి, అందరికి కూడా ఈ సందర్భంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నానండి. ఎన్నో మతాలకి, కులాలకి, ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నాయి, ఆ దేశవ్యాప్తంగా ఇన్ని కులాలు ఉన్నా సరే ఒకే మాట మీద దేశాభివృద్ధి కోరుకున్నటువంటి పవిత్రమైన ప్రజలు ఉన్నటువంటి దేశం మన భారతదేశం. దాన్ని మనందరం కూడా రాష్ట్రం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి ఆలోచిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ క్రిస్మస్ గురించి నేను చెప్పాల్సిన మీ అందరూ తెలిసిందే, కానీ అలాగా స్పీచ్కి వచ్చాం కాబట్టి ఎక్కువ టైం తీసుకొని 5 minutes పూర్తి చేస్తాను నేను. మన కోరికలు ఏంటంటే ఇది కేవలం పండగ మాత్రమే కాదు, ఇది ప్రేమ, త్యాగం, సేవ అనే విలువలతో మన జీవితాలకు చెప్పినటువంటి పండగ ఈ పండగ. సాధారణంగా నేను కూడా చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను. నేను నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కాకినాడ బ్లూ కాన్వెంట్లో, అది క్రిస్టియన్స్ ఆర్గనైజ్ స్కూల్. అది చిన్నప్పటి నుంచి 8th క్లాస్ వరకు అక్కడే ఉన్నాను, అక్కడే హాస్టల్లో ఉన్నాను. కాకినాడ జ్ఞానాపురం, జగన్నాథపురం. తర్వాత మళ్ళీ 9th 10th వచ్చేటప్పటికి పార్వతీపురం, అదే విజయనగరం పక్కన పార్వతీపురంలో RCM స్కూల్లో 9th 10th చదివాను. అంటే నాకు 10th క్లాస్ వరకు నా ఎడ్యుకేషన్ అంతా క్రిస్టియన్స్ స్కూల్లోనే జరిగింది. క్రిస్టియన్స్ హాస్టల్లోనే ఉన్నాను, ఇంటికి కూడా హాస్టల్లోనే ఉన్నాను. నాకు ఉదయం లెగడం, ప్రార్థన చేయడం, భోజనం చేస్తే ప్రార్థన చేయడం, మళ్ళీ పడుకున్నప్పుడు ప్రార్థన చేయడం, ప్రతి సండే కూడా చర్చికి వెళ్ళి 1 or 2 hours పాల్గొనే సందర్భాలు కూడా నాకు ఉన్నాయి. నాకున్నటువంటి ఫ్రెండ్స్లో ఎక్కువ భాగం క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఇక్కడే ఉన్నాడు ఎలీసా రత్నం అని. రత్నం నేను క్లాస్మేట్స్, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. తర్వాత ఇంటర్మీడియట్ మళ్ళీ నర్సీపట్నంలో చదువుకున్నాను నేను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. కాలేజీ పక్కనే ఇల్లు. కాలేజీలో ఎంత టైం ఉండరు, ఇంట్లో కూడా అంత టైం ఉండేవాడు నేను. వీళ్ళ అమ్మగారికి భోజనం కూడా పెట్టి మాకు పంపిస్తూ ఉండేవారు. అప్పుడు చిన్నప్పటి నుంచి మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటున్నారు, ఈరోజు కూడా అలాగే ఉంటాం, పోయే వరకు అలాగే ఉన్నాం. అంచేత ఈరోజు మీ అందరి ముందు మాట్లాడే అవకాశం. ఈవేళ మనకి ఈ క్రిస్మస్ అనేది ఒక నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముందుగా ఆ పిల్లలకి, పెద్దలందరికీ తెలుసు అనుకోండి, మీ అందరికీ తెలుసు, పిల్లలకి రాబోయే తరం వరకు చెప్పాల్సింది ఏంటంటే, యేసు మనకి ఒక సూచన చేశారండి. ఏంటంటే యేసు పుట్టుక ఒక రాజమహల్లో జరగలేదు, పెద్ద భవనాల్లో, బంగ్లా భవనాల్లో జరగలేదు. మనం మీకు బైబిల్లో చదువుకుంటే చూస్తే పేదల మధ్య పశువుల పాకలో ఆయన జన్మించారు. అది కూడా ఒక సూత్రం, దాంట్లో అర్థం కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. ఇది మనకు చెప్పే సందేశం ఏంటంటే ఒకటే, అహంకారం కాదు వినయం గొప్పది. అహంకారం కాదు వినయం గొప్పదని చెప్పే సూత్రం. అదే యేసయ్య తన జీవితం మొత్తం ప్రేమను బోధించారు. అతను మాట్లాడే మాటలు కానీ, ఫాదర్స్ మనకు చెప్పిన సందేశం కానీ వినండి, ప్రతి దాంట్లో ఒక ప్రేమ 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 వస్తుంది.
యేసుప్రభు గారు దాని ప్రతి మాటలో కూడా ప్రేమ గురించి చెప్తారు. మనుషులు ప్రేమించు, దేశాన్ని ప్రేమించు, పిల్లలు ప్రేమించు అని ప్రతి మాటలో ప్రేమ అని పదం వస్తుంది. అది చాలా మంచి మాట అండి. ఇంకో విషయం ఏంటంటే నేను గమనించింది, శత్రువులను కూడా ప్రేమించమన్నారు. అతను ప్రేమించాడు శత్రువులను కూడా. క్రిస్టియన్స్ అందరినీ కూడా శత్రువులు కూడా ప్రేమించని సందేశం కూడా ఇచ్చారు. మనం చదువుకున్నప్పుడు తప్పు చేసిన వారిని క్షమించమన్నారు. క్షమించారు కూడా. అతని విషయంలో చాలామంది తప్పు చేశారు, కానీ ఎక్కడ ఒక దుర్భాష కానీ జరగలే. క్షమించమని చెప్పారు. బలహీనులకు అండగా నిలబడమన్నారు. ఇది క్రిస్టియన్స్ కమ్యూనిటీ అందరికి కూడా ఒక సందేశం. నేను చూస్తున్నాను హాస్పిటల్లో కానీ నేను గమనించేది ఎన్నో మతాలు ఎన్నో కులాలు ఉన్నాయని చెప్పాను ఇందాకే. ఎవరికీ లేని స్వభావం మీకుంది మీ కమ్యూనిటీకి. ఎందుకన్నానండి ఈ మాట? నాకు ఇప్పుడు 69 సంవత్సరాలు. నేను గమనించింది ఏంటంటే, నేను 42 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. నేను గమనించింది ఏంటంటే, హాస్పిటల్కి వెళ్ళండి, నర్సెస్లో 80% క్రిస్టియన్స్ మాత్రం నుంచి వస్తారు. మిగతా నర్సెస్కి వీళ్ళకున్న తేడా గమనించాను నేను. వీళ్ళ ఆత్మీయతతో, అభిమానంతో, సేవాభావంతో పనిచేస్తారు నర్సులు. మిగతా వాళ్ళకి ఆ భావం ఉండదు. ఇది ఉద్యోగం చేస్తున్నాంలే అనుకుంటారు తప్పించి ఈ భావం ఉండదు. తర్వాత నేను మొన్న దుబాయ్ ప్రాంతాలు తిరిగినప్పుడు అక్కడ కూడా మన కమ్యూనిటీ వాళ్ళు కేరళ నుంచి అది దుబాయ్లో నర్సెస్ పనిచేస్తున్నారు. నేను మా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంటే దుబాయ్లో చూడడానికి వెళ్తే వాళ్ళు చేసే సేవ అండి, ఇది నా ధర్మం, ఇది నా బాధ్యత అని చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఉద్యోగం చేస్తుంటారు, వీళ్ళు బాధ్యతతో చేస్తుంటారు. ఆ తేడా మీకు ఎప్పుడు గమనిస్తూ చూడండి. అలా టీచర్స్ కమ్యూనిటీ, టీచర్స్లో ఎక్కువ మంది 60% క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బోధన వేరుగా ఉంటుంది. మిగతా వాళ్ళ ప్రవర్తన, మిగతా వాళ్ళ బోధన వేరుగా ఉంటుంది. వాళ్ళు జీతాల కోసం పనిచేస్తారు, వీళ్ళు బాధ్యతాయుతంగా పనిచేస్తుంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. దాన్ని మనం గమనించాలి. ఎందుకు స్వభావం వచ్చింది, ఎందుకు ఆ స్వభావం వచ్చింది అని చెప్తే, మీ పెద్దలు చేసిన బోధలు కావచ్చు, అది యేసు ప్రభు గారు ఇచ్చిన సూచనల మేరకు మనం నడుస్తున్నాం కాబట్టి, అతని మీద ఉండే గౌరవం కావచ్చు, ఇవన్నీ కూడా మన మనసులో పనిచేస్తున్నాయి. ఈ దేశం కోసం పనిచేస్తున్నామన్న భావన నాకైతే ఉంది. అంచేత మనందరం కూడా ఆయన మాటలు మాత్రమే కాదు, ఆయన జీవితం కూడా ఒక సందేశమే. మనం చూసాం ఇక్కడ, తన బాధల్లో కూడా ఇతరుల కోసం ప్రార్థించిన మహానుభావుడు యేసయ్య. మనకు ఉంది, బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. క్రిస్మస్ పండుగ మనకు నేర్పింది ఏంటంటే, మతభేదాలు లేకుండా అందరూ ఒకటిగా ఉండాలని, పేదలను ఆదుకోవాలని, ప్రేమతో శాంతితో జీవించాలని చెప్పి అతని బోధనలు. ఇది అందరూ పాటించవలసిందే, క్రిస్టియన్సే కాదు, అందరూ పాటించవలసిందే. ఎందుకంటే ముందు చెప్పాను, భారతదేశం ఎన్నో కులాలు మతాలకి ఒక పుట్టినిల్లు. ఉన్న కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామంటే దానికి కారణం ఈ పెద్దలు ఇచ్చిన సూచనలే మనకు మార్గదర్శకులు వెళ్తున్నాయి. ఆ సూచనల ప్రకారం మనం నడుస్తున్నామండి. మనం కొత్తగా సృష్టించింది కాదు. ఆ బైబిల్ ప్రకారంగా కానివ్వండి అన్నీ చూసి మనం నడుస్తున్నాం. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, పెద్దలు ఉన్నారు, వాళ్ళ ముందు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ప్రతి హిందువులకు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ ఆస్తులు ఇచ్చారండి ప్రజలు. ఆస్తులు కూడా మనం కాపాడుకోవాలా. నేను చూస్తున్నాను, చాలా చోట్ల చూస్తున్నాను, రాజకీయాలు చూస్తున్నాను, దేవాలయ ఆస్తులు కూడా ఆక్రమించుకుంటున్నారు. మధ్యని చర్చిల తాలూకు ఆస్తులు కూడా ఆక్రమించుకుంటున్నారు. ముస్లింలు మసీద్ ఆస్తులు కూడా ఆక్రమించుకుంటున్నారండి. ఎంత పాపం అండి ఇది! దేవుడు హింసిస్తాడండి. అందుకే
ఈ మధ్యన కోర్టు ఆర్డర్ ప్రకారంగా 3 మెన్ కమిటీ వేశారు, ఆస్తులు కాపాడండి అని. ఆ 3 మెన్ కమిటీలో పెద్దలు ఒక మెంబర్గా ఉన్నారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు మీ ఆస్తులు కాపాడమని, ఎక్కడ పొరపాటు జరగకుండా ఉండాలని చెప్పి 3 మెన్ కమిటీ కోర్టు వేసింది. పెద్దలు కూడా దాంట్లో ఉన్నారు. ఆస్తులు కాపాడాలండి. మనం కూడా, ప్రజలం కూడా దేవుడి ఆస్తులు కాపాడుకొని రాబోయే తరం వారికి అందించవలసిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నానండి. అంచేత ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. అంతేకాకుండా మొన్న చంద్రబాబు గారితో మీరు పాల్గొన్నారు, చూశాను సార్, టీవీలో చూశాను నేను. మన క్రిస్మస్ వేడుకల్లో 3 రోజుల క్రితం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సార్ పాల్గొన్నారు. మళ్ళీ వారు ఇక్కడ మన స్టేజ్ మీద వారితో పాల్గొన్న అదృష్టం నాకు రావడం నిజంగా నాకు ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాను. తప్పనిసరిగా సార్ ఉంటారు, మేము ఉంటాం. నేను కూడా 83లో ఎమ్మెల్యేగా గెలిచాను. 42 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారి దయ వల్ల ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు 8 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి ఎంపీ అయ్యాను, 6-7 సార్లు మంత్రి చేశాను. ఆఖరుగా ఈ రాష్ట్ర సభాపతిగా ఆ యేసు దయ వల్ల, పెద్దల దయ వల్ల సభాపతిగా మళ్ళీ మీ ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం నాకు రావడం జరిగిందని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి ఈరోజు చాలా ఆనందంగా ఉందండి.